పూజ్య మాతాజీలకు అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా నమస్కారం. మనకి ఇప్పుడు ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది మన దేశంలో. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. దానికి కారణం ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఏంటది? క్షీరసాగర మదనం తెలుసు కదా మీ అందరికీ. అక్కడ పడిన అమృత బిందువుల కారణంగా కుంభమేళా జరుగుతుంటే శారదాదేవి యొక్క ప్రేమామృత బిందువులు పడడం వల్ల ఇక్కడ భక్తమేళనం జరుగుతుంది. ఇలాంటి ఒక కార్యక్రమంలో మనందరం పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరం. అలాంటి ఒక ప్రేమామృత బిందువు సేవ. అసలు సేవ అంటే ఏంటి? సేవని ఎలా చేయాలి? సహాయమే సేవ. వీటన్నిటినీ మనం శారదాదేవి జీవితం నుంచి సులభంగా అర్థం చేసుకోవచ్చు. శారదాదేవి తన జీవితంలో సేవ చేశారా అంటే కాదు. ఆమె జీవితమే ఒక నిరంతరమైన సేవ. అది గమనిస్తే మనం చిన్నప్పటి నుంచి శారదాదేవి ఎంతో సేవా కార్యక్రమాలు, ఎప్పటి వరకు వృద్ధాప్యంలో ఆమె చేయలేని స్థితి దాకా కూడా ఆమె సేవ చేస్తూనే ఉన్నారు. అలాంటి సేవ యొక్క ప్రతిరూపంగా శారదాదేవి మారడం మనందరం గమనించవచ్చు. అయితే సేవ అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? శ్రీ రామకృష్ణుల వద్దకు ఒక భక్తుడు వచ్చి ఇలా అన్నారంట. ఏమని? భక్తుడు అందరి పట్ల, జీవులందరి పట్ల దయ కలిగి ఉండాలి అని చెప్పారంట. అందుకు శ్రీ రామకృష్ణులు అన్నారంట, దయ చూపించడానికి నువ్వెవరివి? నువ్వు భగవంతుడి స్వరూపాలుగా ప్రతి ఒక్కరిని భావించి సేవ చెయ్యి అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన సేవకు సంబంధించి మనకు రూట్ మ్యాప్ చూపిస్తే శారదమ్మ మనందరినీ ఆ రూట్ మ్యాప్లోనే నడిపించేందుకు, మనం తప్పటడుగులు వేయకుండా ఉండేందుకు, మన చేయి పట్టుకొని మనల్ని తీసుకువెళ్లేందుకు ఆమె జీవితం మొత్తాన్ని సేవగా మలుచుకున్నారు. ఆయన చెప్పిన ఈ సందేశాన్ని అక్షరాల తమ జీవితంలో ఆచరించి చూపించారు. సేవ అంటే మనందరికీ తెలుసు. ఏ పనిలో అయితే భగవంతుణ్ణి చూస్తూ, ఆరాధిస్తూ, భావిస్తూ దాని ద్వారా ఆనందిస్తామో అదే సేవ. ఇలాంటి సేవ మనల్ని ఉన్నతులుగా మారుస్తుంది. అయితే సేవకి ఒక గొప్ప క్వాలిటీ ఉంది. అది మనం శారదాదేవిలో గమనించవచ్చు. ఆమె సేవ ఎలాంటిదో తెలుసా? సహజమైన సేవ. ఆమె సేవకున్న ప్రత్యేకత సహజత్వం. ఆమె ఎలా సేవ చేసేవారు అంటే, ఇప్పుడు నేను ఈ పని చేయాలి అనే భావన కాదు. అక్కడ సందర్భం ఏంటి, నేను చేయాల్సిన సేవ ఏంటి, సహజంగా అది జరిగిపోతూ ఉండేది తప్పితే ప్రీ ప్లాన్డో అలా ఏమీ ఉండేది కాదు. అలాంటి సహజమైన సేవా స్థితికి ఆమె చేరుకున్నారు. ఇది మనం శారదాదేవి జీవితంలో ఎన్నో సంఘటనల ద్వారా గమనించవచ్చు. మనందరికీ తెలుసు, శారదాదేవి చిన్నతనంలో జయరాంబాటిలో పక్షులన్నీ పంట పొలాల్ని నాశనం చేసేసాయి. అప్పుడు రైతులందరూ ఎంతో బాధపడుతున్నారు. ఏం చేయాలని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. శారదమ్మ చిన్న పాప కదా, అయినా కూడా నేనేం చేయగలను, నేను ఎలా వీళ్ళని సంతోషపరచగలను అని ప్రతి పొలానికి వెళ్ళి అక్కడ ఉన్న ధాన్యపు గింజలు ఏరారు. ఆమె చిన్న పాప కదా, అందుకని ఆమె ఆ విధంగా ఎంత సేవ చేయగలరో అంత చేశారు. తర్వాత పెద్దయ్యాక జయరాంబాటిలో ఉంటున్నప్పుడు ఒక భక్తుడు ఆమె వద్దకు వచ్చారనమాట. వచ్చి, అమ్మ నాకు అన్నప్రసాదం కావాలి మీది, నేను తీసుకెళ్తాను అని చెప్పి అంటారు. అప్పుడు అమ్మ ఏం చేస్తారు? సరే నాయన, నేను నీకు కట్టిస్తాను, కానీ నువ్వు ఒక పని చేయాలి, దీన్ని మనం బయట పెడదాము, కాకులేవి తీసుకెళ్లకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తే ఆ భక్తుడు ఆ మాట మర్చిపోయి నిద్రపోతాడు. అప్పుడు ఇంకా శారదాదేవి, అయ్యో ఈయన అడిగాడు కదా, సరే అని చెప్పి నేనే వెళ్ళి దానికి కాపలా కాస్తాను అంటూ మిట్ట మధ్యాహ్నం అక్కడ ఎండలో కూర్చొని దానికి కాపలా కాస్తూ ఉన్నారనమాట. అసలు ఆమె ప్రేమ గురించి, ఆమె సేవాభావం గురించి ఇంకేం చెప్పగలుగుతాం మనం? అత్యంత సహజంగా ఆమె సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఇంకొక సందర్భంలో మనకు దూర ప్రాంతం నుంచి ఒక భక్తుడు అమ్మని చూసేందుకు జయరాంబాటి వస్తున్నారనమాట. అప్పుడు అమ్మ అక్కడ ఉన్న శిష్యులకో, తర్వాత కుటుంబ సభ్యులకో ఇలా అందరికీ చెప్తున్నారు, అదిగో మీరు చీకటి పడింది కదా, మీరు వెళ్ళి అతన్ని జాగ్రత్తగా తీసుకురండి అని చెప్తుంటే అమ్మ మాట వాళ్ళు ఎవరు వినలేదు. బహుశా ఏవో పనులు ఉండొచ్చు. అలా వినకపోయేసరికి అమ్మ ఏం చేశారు? ఇదంతా కాదు, ఆ వ్యక్తి ఎవరైతే వస్తున్నారో, నా భక్తుడు, నా బిడ్డ ఎవరైతే వస్తున్నారో తను ఇబ్బంది పడకూడదు, నేనేం చేయగలను అని చెప్పి గబగబా లాంతర్ తీసుకొని వెంటనే ఆ రాత్రి అర్ధరాత్రి వేళ ఆ భక్తుడి కోసం వెళ్ళి అతన్ని తీసుకురావడం జరిగింది. ఇలా అమ్మ జీవితంలో చెప్పుకుంటూ పోతే సేవ, అమ్మ రెండు పర్యాయ పదాలుగా మనం గమనించవచ్చు. మరి ఇంతటి సేవామూర్తి కదా అమ్మ,
మరి మనం ఎలా ఆ సేవని మనలో మనం ప్రతిష్ఠించుకోవచ్చు అంటే దానికి మనకు కావాల్సింది 3 అంశాలు: భావించే మనస్సు, ప్రేమించే హృదయం, పనిచేసే చెయ్యి. ఏ మనస్సుతో అయితే ఇతరుల కష్టాలను మనం అర్థం చేసుకోగలుగుతామో, వాటిని ప్రేమతో ఎలా తొలగించాలి అని భావిస్తామో, అలా మనం పనిచేసే దిశగా వెళ్ళడం జరుగుతుంది. అలా మనం క్రమంగా ఏమవుతుంది, మన సేవ అత్యంత సహజంగా మారిపోతుంది. ఎలా అయితే అమ్మ సేవ అత్యంత సహజీకరణను పొందిందో, మనం కూడా అంతే సహజంగా సేవను చేస్తూ వెళ్ళిపోతాము. ఇలాంటి అత్యంత సహజమైన సేవనే ఉత్కృష్ట సేవగా మనం పరిగణించవచ్చు. మనందరికీ తెలుసు, ఈ సేవని భగవద్ ఆరాధనగా చేస్తూ క్రమంగా మనం మనందరి లక్ష్యమైన మోక్షాన్ని కూడా చేరుకోవచ్చు. ఇలాంటి సేవా పదంలో మనందరినీ అమ్మ ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.